ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని మహిమ యొక్క మర్మములు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. యోహాను సువార్త 6:12-13 వచనములు. ఇచ్చట నా తలంపు, ప్రభునకు వృధా చేయుట ఇష్టం లేదు, అందుచేతనే ఏదీ నష్టము కాకూడదని ఆజ్ఞాపించెను. మిగిలిపోయిన ముక్కల విషయంలో ఆయన అంత జాగ్రత్త వహించినచో మన సమయము, డబ్బు, శక్తి, సామర్థ్యముల విషయంలో ఇంకా ఎంత ఎక్కువ జాగ్రత్త వహించును. మన జీవితములను పరిశీలించి చూచినచో మన సమయము చాలా వృధా అయినట్లును, చాలా డబ్బు వ్యర్థముగా ఖర్చు అయినట్లును, ఎంతో సామర్థ్యం నిష్ఫలమైనట్లును కనుగొందుము. మనల్ని మనమే పరిశీలించి చూచుకుందాము. 1933 సంవత్సరం ఇండియాలో నా సేవను ఆరంభించినప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట సమయమంతా నేను సువార్త ప్రకటించుట ద్వారా దేవుడు సంతోషించునని తలంచి తిని, ఉదయముననే లేచి సువార్తలు కరపత్రములతో జోబులు నింపి వీధి వీధికి ప్రతి దుకాణమునకు వెళ్ళి ఉచితముగా పంచిపెట్టేవాడను. నా బాధ్యతను నేను నిర్వర్తించి తిని అనే నా తృప్తి తప్ప ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు. ప్రవ్వా, నాలోనున్న తప్పేమిటని ప్రభును ప్రార్థించగా, నా స్వంత శక్తి జ్ఞానముతో ప్రభును సేవించుచు నా సమయమును వృధా చేయుచున్నానని ప్రభు జవాబిచ్చెను. ఆయనను సేవించుటకు ఎట్లు ఉదయము, సాయంత్రము మౌన ధ్యాన సమయములను తక్కువ చేసి తిను నాకు చూపించెను. నా అజాగ్రత్తను బట్టి పశ్చాత్తాపపడి మొదట ఆయన చిత్తమును తెలుసుకుని వరకు వేచియుండి తర్వాతనే వెళ్ళి సేవ చేసేదనని తీర్మానించుకుంటుని. ఫలితమును చూడవలనని నా కోరిక. 3 గంటలు ప్రార్థించిన పిమ్మట సైనికుల బజార్నకు పోవాలని ప్రభువు తెలిపెను. దేవుని నడిపింపును గూర్చి స్నేహితులతో చెప్పి తిని, వారు అది ఎంత దూరమో తెలియనా, 4 మైళ్ళు. ఇప్పుడైతే 10 గంటలు ఎండ తీక్షణము, రేపు పోవచ్చునండి. ఇప్పుడే సైనికుల బజారుకు పోవాలని ప్రభు చెప్పెను. ఎవరో ప్రభు కొరకు వేచున్నారంటిని. విధేయత చూపి మేమా స్థలమునకు పోగా ప్రభు మాకు ఒక్క ఆత్మ కాదు, అనేకమైన ఆత్మలను సిక్కు, హిందూ, మహమ్మదీయ మతముల నుండి అనుగ్రహించెను. ఇట్లు దేవుడు నాకు ఫలమును అనుగ్రహించుటకు ప్రారంభించెను. మనము ఫలమును చూడవలనని దేవుని ఆశ. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.